హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు గీతుమ బిట్టు యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ముందుగా మీ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఈరోజు మన తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పవిత్రంగా జరుపుకునే వరలక్ష్మి వ్రతం. ఈ వ్రతం ద్వారా మాత వరలక్ష్మి మనకు ఐశ్వర్యం, ఆరోగ్యం, సౌఖ్యం, సంతాన సంపద, ధైర్యం, విజయాలు ప్రసాదిస్తారని నమ్మకం. మన అమ్మవారికి పూలతో, దీపాలతో, భక్తితో పూజ చేస్తే ఆశించినది నెరవేరి మన ఇళ్లలో ఎల్లప్పుడూ ఆనందం, ఐశ్వర్యం నిండిపోతుంది. ఈ వరలక్ష్మి వ్రతం సందర్భంగా మన అందరి జీవితాల్లో సంతోషం, సంపద, శాంతి ఎల్లప్పుడూ నిండిపోవాలని మాత వరలక్ష్మి అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. మన యూట్యూబ్ కుటుంబంలోని ప్రతి ఒక్కరికి శుభ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. నేనైతే ఇక మార్నింగ్ లేచి ఇక వీళ్ళంతా క్లీన్ చేసి ఇలా వరలక్ష్మి పూజ అయితే చేసుకుంటున్నాను. యాక్చువల్లీ మా దాంట్లో, మా లంబాడీస్లో అయితే వరలక్ష్మి వ్రతాలు జరుపుకోరు. ఈ మధ్యలో అయితే చాలామంది వరలక్ష్మి వ్రతం కూడా జరుపుకుంటున్నారు. యాక్చువల్లీ మేమైతే ఆషాఢ మాసంలో శీతల పండుగ చేసుకుంటాం. అండ్ శ్రావణ మాసంలో వచ్చేసి తీజ్ పండుగ అయితే చేసుకుంటాం. అప్పట్లో అయితే మేము అసలు వరలక్ష్మి వ్రతం జరుపుకునే వాళ్ళం కాదు. మెయిన్గా అయితే మేము శీతల అండ్ తీజ్ పండుగ అయితే చేసుకునే వాళ్ళం. ఇప్పుడు శీతల అండ్ తీజ్తో పాటు వరలక్ష్మి వ్రతాలు కూడా చాలామంది జరుపుకుంటారు. అండ్ నేనైతే ఈ విధంగా అయితే ఇంట్లో చిన్నగా అయితే పూజ చేసుకున్నాను అన్నమాట. అండ్ మీరు ఈ ఇయర్ వరలక్ష్మి వ్రతం జరుపుకున్నారా లేదా అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను మా ఇంట్లో ఇలా పూజ చేసిన తర్వాత అయితే నాకు ఒక అక్క అయితే కాల్ చేసింది. ఇక నిజంగా నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఎవరు ఏంటి అనేది ఇక ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. ఇక ఈ విధంగా అయితే మా ఇంట్లో పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను అనమాట. ఇక మా ఇంట్లో పూజ కంప్లీట్ అయిన తర్వాత అయితే నేను చెప్పిన కదా, అక్క అయితే నాకు కాల్ చేసింది వాయనం కోసం అనేసి. ఇక నేను అండ్ మా ఇంటి మహాలక్ష్మి మేమిద్దరం కలిసి అయితే మట్టింపు పెట్టి అండ్ నేను ఇద్దరం కలిసి అయితే అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. నిజంగా నాకు ఇలా వాయనం తీసుకోవడం చాలా ఇష్టం అన్నమాట. ఇంకా యాక్చువల్లీ నేను ప్లానింగ్ వేరే ఉండే, మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళాలనేసి. ఇక కొన్ని కారణాల వల్ల అదైతే పోస్ట్పోన్ అయిందన్నమాట. ఇప్పుడైతే నేను అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. ఇక మీరు అనుకోవచ్చు, మీరు కూడా చేసుకోవచ్చు కదా వ్రతాలు అనేసి. ముందు చూడాలి, నేను కూడా అనుకుంటున్నా చేద్దామనేసి. ఇక నేను అనుకుంటే సరిపోతుందా? లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉండాలి కదా. లక్ష్మీదేవి
మొత్తానికైతే అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసినామన్నమాట. ఇక చూడండి అక్క ఎంత బాగా పూజ చేసిందో. నిజంగా అసలు వెళ్ళగానే పాజిటివ్ వైబ్స్ వచ్చేసినాయన్నమాట నిజంగా. అండ్ అక్క పేరు కళావతి. మేమైతే కైల అనేసి అంటామన్నమాట. కైల అక్క అనేసి. ఇక నిజంగా అక్కని చూడగానే నిజంగా పెద్ద చిన్న అనేది లేకుండా ఎంత బాగా రిసీవ్ చేసుకుంటారంటే చాలా బాగా మాట్లాడతారు మర్యాదగా. అండ్ ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది అసలు ఎలాంటి ఈగో లేకుండా మాట్లాడతారు అన్నట్టు చాలా బాగా చూసుకుంటారు. ఇక నేను వెళ్ళగానే ఇక పూజ అయితే ఇలా అమ్మవారిని అయితే మొక్కుకున్నా. ఇక ముత్తైదులు అయితే వస్తూనే ఉన్నారు. ఇక అక్క వాళ్ళ రిలేటివ్స్ కూడా వచ్చిరన్నమాట. ఇంకా వాళ్ళు కూడా వచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని ఇక వాళ్ళు కూడా మొక్కుకుంటున్నారు. ఈ విధంగా అయితే మాకు ఇక తలంబరాలు ఇవ్వడం, పసుపు కుంకుమలు, ఇక కాళ్ళకి పసుపు పెట్టడం అవన్నీ జరుగుతున్నాయి అన్నమాట. ఈ వీడియోనైతే స్కిప్ చేయొద్దు, నెక్స్ట్ వరకు అయితే చూసేయండి. కావాలి లక్ష్మీదేవియా మన కృష్ణుడు కావాలా? అవునా? హాయ్ చెప్పండి అక్క. అరే ఇక్కడ చూడండి అక్క అయితే అమ్మవారి కోసం ప్రసాదం అయితే చాలానే చేసిందన్నమాట. బెల్లం అన్నం, పులిహోర, గుడాలు అండ్ గారెలు చాలా వెరైటీస్ అయితే బాగానే చేసిందన్నమాట. ఇక మేమైతే నిజంగా అవి తింటానే అసలు మధ్యాహ్నం మేము లంచే చేయలేదు, ఆ ప్రసాదంతోనే కడుపు నిండిపోయిందన్నమాట. ఇక నేనైతే ఇక్కడ ఫుల్గా తిన్నా, అన్నీ చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ అక్క. అండ్ ఇక్కడ చూడండి మా టింపు పెట్టి అయితే మంచిగా కూర్చొని, అక్క వాళ్ళ కూతురు మ్యారేజ్ రీసెంట్గానే అయిందన్నమాట. 7 months ఏమో అవుతుంది మ్యారేజ్ అయ్యి. ఇక మా పాప మ్యారేజ్కి రాలేదు, అందుకోసమే వీడియో చూస్తా అంటే ఇక మ్యారేజ్ వీడియో అయితే ఇప్పుడు అక్క పెట్టేసి ఇక వచ్చిన ముత్తైదులు వెళ్తామంటే వాళ్ళనైతే బయటి వరకు పంపించడానికి అయితే వెళ్ళింది. ఇక ఆలోపు అయితే మా పాప ఇక్కడ కూర్చొని మేమిద్దరం అయితే మా రేవతి పెళ్ళి వీడియో చూస్తున్నాం అన్నమాట.
నిజంగా చాలా ఆ రోజు నేను నేను వెళ్ళినా కానీ మా టెంపు అటెండ్ కాలేదు. ఇక చూస్తా అంటే సరేలే అనేసి అయితే ఇలా ఈ విధంగా అయితే వీడియో పెట్టినాం. వీడియో అయితే చాలా బాగొచ్చింది. ఇక మాకు కొన్ని స్టిల్స్ అయితే నచ్చినాయి. నిజంగా చాలా బాగా అనిపించింది. అందుకే నేను ఇక వీడియో కొంచెం అయితే ఇలా ఈ విధంగా అయితే వీడియో తీసుకున్నానన్నమాట. ఈ వీడియోనైతే స్కిప్ చేయొద్దు. లాస్ట్ వరకైతే చూడండి.